నమస్తే, మీ పేరు? నా పేరు చల్లగాలి అనిల్ కుమార్. ఏం చేస్తున్నారు? నాదా లోనా సెంటర్లో పాన్ షాప్. ఎక్కడ వేది ఏ ప్రాంతం? సింగనార్ సెంటర్ నియోజకవర్గం. మరి అయితే రాష్ట్రంలో ఎన్నికలు అయితే చూశారు కదా, దాదాపు ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అంటున్నారు. మరి జూన్ 4న అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో 130 నుండి 174 దాకా కొట్టే అవకాశము, గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు, కొత్త యువకులు 18-19 ఏళ్ళ కొత్త న్యూ ఓటరు చంద్రబాబు నాయుడు రావాలి, మేము చదువుకొని బాగుండాలి, మాకు జాబ్స్ రావాలి, ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నూతన యువకులు, నూతన ఓటరు కసిగా ఓటు సైకిల్ గుర్తుపై ఇండియా కూటమి వేశారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో 130 నుండి 174 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 80% ఓటింగ్ జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక సైకో 154 ఇచ్చారు, కానీ బ్రహ్మాండంగా పరిపాలించాలి. ఎక్కడ చూసినా నిరుద్యోగం, చదువుకునే వాళ్ళకి జాబ్స్ లేవు. ఒక్కొక్క చదువుకున్న బీడీ, బీకామ్, డిగ్రీ చదువుకున్న వాళ్ళు యువకులు షాపింగ్ మాల్లో మరి కూలి పనులు చేస్తూ, పెయింటింగ్గా, మరి టాపీ పనిగా, మరి ఎలక్ట్రీషియన్గా కూలి పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా మళ్ళా ఈ సైకో వస్తే ఈ పనులు కానీ ఉండవని చెప్పి ఇండియా కూటమికి బలంగా యువకులు, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని, మన ఇండియా కూటమిని గెలిపించుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండిద్ది. అమరావతి రాజధానిగా వచ్చింది, అందరికీ పనులు ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, కంపెనీలు వస్తాయనే ఆశతో ఇండియా కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో 130 నుండి 174 వస్తున్నాయి. అందుకని ఈ రాష్ట్రం నుండి సైకో జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోయాడు. అంటే మళ్ళీ మేమే గెలుస్తామని అంటున్నారు కదా, జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. మళ్ళీ మేమే గెలుస్తామంటే ఎలాగుందంటే ఏంటి, పిల్లిని తెచ్చి పులి వేషం వేసినట్టు ఉండిద్ది. పిల్లిని తెచ్చి పులి వేషం వేసినట్టు ఉండిద్ది. ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ ఒక ఛాన్స్ అన్నప్పుడు 60%, 70% ఇచ్చారు. ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు 80% మీద అంటే ఇంకా పులి వేషం వేసుకొని పారిపోవటం తప్ప ఏమీ లేదు.